మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మనమే నిర్ణయించుకున్నాం కాబట్టి. వాళ్ళందరూ మనము డైరెక్ట్ చేస్తున్న సినిమాలో పాత్రలు వేస్తూ వారి వారి పాత్రలకు న్యాయం చేస్తున్నారు అంతే. మరణించిన వారికి హీలింగ్ మరియు ప్రార్థనలు అవసరమా? మరణించిన వారికి ఖచ్చితంగా శక్తివంతమైన హీలింగ్ మరియు ప్రార్థనలు కావాలి. దానికి ఎన్నో ముఖ్యమైన కారణాలు ఉన్నా అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే వారు ఏదో ఒక కారణం వల్ల ఆత్మల లోకానికి వెళ్ళలేక భూమిపైనే వేలాడుతూ ఉండకూడదు కాబట్టి. మరణించిన తర్వాత భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్నపళంగా మరణం సంభవించడం, ఆత్మల లోకానికి వెళ్ళాలంటే భయము, తప్పు చేశామనే భావన, ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటంటే వారికి జరపవలసిన కార్యక్రమాలను బంధువులు సరిగ్గా లేక పూర్తిగా నిర్వహించకపోవడమే. ఆత్మ ఎల్లప్పుడూ ఇంకొంతకాలం జీవించి ఉంటే బాగుండును అనుకోవడం వలన కూడా భూమిపైననే వేలాడుతూ లేక తిరుగాడుతూ ఉండడానికి ఒక కారణం. ఏది ఏమైనప్పటికీ ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది. అలా జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దయనీయమైపోతుంది. ఎందువలన అంటే అవి ఆత్మల లోకానికి వెళ్ళలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు. ఇలాంటి ఆత్మలు భయానకమైనవి మరియు నెగిటివ్ ఆత్మలే అయి ఉండక్కర్లేదు, కానీ తప్పనిసరిగా అటూ పోలేక ఇక్కడ ఉండలేక మనుగడ సాగించవలసి వస్తుంది. అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించిన వారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వలన ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మల లోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్ధం అని ఉంది. కానీ మరణించిన వారి కుటుంబ సభ్యుల ప్రార్థనలు మరణించిన వారికి ఎంతో సహాయం చేస్తాయి. ఇంకో ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆత్మల నుండి రక్షణ కొరకు ఒక చిన్న పెన్ సైజులో ఉన్న కత్తి లేక గోళ్లు కత్తిరించుకునేది పిల్లలు పడుకునే దిండు కింద పెట్టాలి. అలాగే మనము మరణించిన వారిని కాపాడుటకు, వారు తమ గమ్యాన్ని చేరుటకు మనవంతు సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనది. దయచేసి మరణాన్ని ఏదో చిన్న విషయంగా భావించకండి. ఈ కాలంలో సరాసరి 20% ఆత్మలు ఇందాక చెప్పబడిన ఎన్నో కారణాల వలన భూమిపైననే ఇరుక్కుపోయి ఉన్నాయి. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీకు వారు ఎంత ప్రియమైన వారైనప్పటికీ మరణించిన వారిని తలుచుకొని బాధపడకండి, ఏడవకండి. మనకి మరణం లేదు. మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ మనం కలుసుకోవడానికి.